వ్యవసాయం అంటే నష్టం అనే మాటను తప్పుగా నిరూపిస్తూ, ఒడిశాలో ఇద్దరు యువ రైతులు ఎర్రగా మెరిసే స్ట్రాబెర్రీలతో లక్షల్లో ఆదాయం సాధిస్తున్నారు. ఉద్యోగాల కోసం నగరాల వెంట తిరగకుండా, గ్రామంలోనే ఆధునిక సాగు వైపు అడుగులు వేసిన చరణ్ లెంక, సాధవ్ రౌలా ఈ రోజు యువ రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బ్రహ్మపురం సమీపంలోని సజన్పూర్ పంచాయతీకి చెందిన ఈ ఇద్దరు మిత్రులు 4 ఏళ్ల క్రితం చిన్న ప్రయోగంగా స్ట్రాబెర్రీ సాగును మొదలుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించిన కేవలం 25 మొక్కలను ప్లాస్టిక్ సంచుల్లో నాటగా, 3 నెలల్లోనే 18 కిలోలకు పైగా దిగుబడి రావడంతో ఆశ్చర్యపోయారు. ఈ విజయం వారిని వెనక్కి తగ్గనీయలేదు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ, ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుంచి నాణ్యమైన విత్తనాలు తెప్పించి 1 ఎకరం భూమిలో సాగు చేస్తున్నారు. బిందుసేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో స్ట్రాబెర్రీలు పండిస్తున్నారు. రసాయన ఎరువులు లేకుండా సహజ ఎరువులు వాడటం వల్ల పండ్లకు మంచి రుచి, నాణ్యత పెరిగింది. దీంతో దుకాణాలు, హోటళ్లు, జ్యూస్ సెంటర్ల నుంచి ముందస్తు అడ్వాన్స్ ఆర్డర్లు వస్తున్నాయని చరణ్ లెంక తెలిపారు. ఈ సాగు ద్వారా ప్రస్తుతం 5 స్థానికులకు ఉపాధి కూడా కల్పించారు. పొలంలో పుట్టిన స్టార్టప్, స్ట్రాబెర్రీతో యువ రైతుల కలల పంట. బై లింగరెడ్డి గజ్జాల. అప్డేటెడ్ మండే, జనవరి 19, 2026, సాయంత్రం 6:09 IST. వ్యవసాయం అంటే నష్టం అనే మాటను తప్పుగా నిరూపిస్తూ, ఒడిశాలో ఇద్దరు యువ రైతులు ఎర్రగా మెరిసే స్ట్రాబెర్రీలతో లక్షల్లో ఆదాయం సాధిస్తున్నారు. ఉద్యోగాల కోసం నగరాల వెంట తిరగకుండా, గ్రామంలోనే ఆధునిక సాగు వైపు అడుగులు వేసిన చరణ్ లెంక, సాధవ్ రౌలా ఈ రోజు యువ రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బ్రహ్మపురం సమీపంలోని సజన్పూర్ పంచాయతీకి చెందిన ఈ ఇద్దరు మిత్రులు 4 ఏళ్ల క్రితం చిన్న ప్రయోగంగా స్ట్రాబెర్రీ సాగును మొదలుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించిన కేవలం 25 మొక్కలను ప్లాస్టిక్ సంచుల్లో నాటగా, 3 నెలల్లోనే 18 కిలోలకు పైగా దిగుబడి రావడంతో ఆశ్చర్యపోయారు. ఈ విజయం వారిని వెనక్కి తగ్గనీయలేదు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ, ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుంచి నాణ్యమైన విత్తనాలు తెప్పించి 1 ఎకరం భూమిలో సాగు చేస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతి, అడ్వాన్స్ ఆర్డర్లు. పవర్డ్ బై రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కోసం పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్. వన్ ఇండియా తెలుగు. బిందుసేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో స్ట్రాబెర్రీలు పండిస్తున్నారు. రసాయన ఎరువులు లేకుండా సహజ ఎరువులు వాడటం వల్ల పండ్లకు మంచి రుచి, నాణ్యత పెరిగింది. దీంతో దుకాణాలు, హోటళ్లు, జ్యూస్ సెంటర్ల నుంచి ముందస్తు అడ్వాన్స్ ఆర్డర్లు వస్తున్నాయని చరణ్ లెంక తెలిపారు. ఈ సాగు ద్వారా ప్రస్తుతం 5 స్థానికులకు ఉపాధి కూడా కల్పించారు. ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయా? స్ట్రాబెర్రీ వంటి హార్టికల్చర్ పంటలు సాగు చేయాలనుకునే యువ రైతులకు ప్రభుత్వం నుంచి గట్టి ప్రోత్సాహమే లభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పలు సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) పథకం ద్వారా స్ట్రాబెర్రీ వంటి అధిక విలువైన పంటలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు 50 నుంచి 70% వరకు సబ్సిడీ, నర్సరీల అభివృద్ధి, నాణ్యమైన మొక్కల కొనుగోలుపై రాయితీలు కల్పిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో యువ రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు అదనపు పథకాలు కూడా అమల్లో ఉన్నాయి. ఈ సబ్సిడీల కోసం రైతులు తమ స్థానిక హార్టికల్చర్ శాఖ, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ సాగుకు అనువైన వాతావరణం కొంచెం చల్లగా ఉండే ప్రాంతాలు, లేదా మధ్యస్థ ఉష్ణోగ్రతలు. సాధారణంగా 15 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు ఈ పంటకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. నేల విషయానికి వస్తే, నీరు నిల్వ ఉండని ఇసుక మిశ్రమ సారవంతమైన భూమి అవసరం. ఈ నేలల్లో సాగు చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తాయి.